డైలీ చూస్తున్నా అన్న బిగ్ బాస్ ఉల్టా పుల్టా చాలా బాగుంటది అన్న. ఫ్యాన్ నేను, బిగ్ బాస్ ఫ్యాన్ నేను. బిగ్ బాస్ లో నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అన్న. కోసుకుంటా పల్లవి ప్రశాంత్ అంటే కోసుకుంటా అన్న. ఇక ఎంతమంది కించపరిచినా ఇక ఎండుకు వస్తుంది. ఎండుకు వచ్చే టయానికి మా పల్లవి ప్రశాంత్ కప్పించి పంపించాలన్న. కప్పియపోతే ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ఉండదు అంతే. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలనే చేయని, వాళ్ళు ఓటింగ్ పడకుండా చేయని, అమర్దీప్ కి తమ ఏంది వాళ్ళ పలుకుబడి ధనం వాళ్ళ శావశక్తుల ఎన్న ప్రయోగించినా కూడా పల్లవి ప్రశాంత్ కాకుండా విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ శివాజీ. వీళ్ళు కాకుండా ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఇక బిగ్ బాస్ ఉండదన్న. నెక్స్ట్ తెలుగు బిగ్ బాస్ తీసేయడమే. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది, చూసే వాళ్ళందరికీ తెలుసు. అమర్దీప్ కి సపోర్ట్ చేస్తానని అర్థమవుతుంది. అక్కడ బిగ్ బాస్ మొన్న వాళ్ళ వీడియోలు వేసినప్పుడు కూడా అమర్దీప్ మీరు కష్టపడ్డట్టు ఈ బిగ్ బాస్ లో ఎవరు కష్టపడలేదంట. మీ చిన్నపిల్ల మనస్తత్వం, మీరు కష్టపడ్డట్టు ఈ బిగ్ బాస్ కు ఎవరు కష్టపడలేదంట. ఈ అమ్మ డైలాగ్ పాడగాను ఇక బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తానని అర్థమైంది. నాగార్జున కూడా నాగార్జున గారికి ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేస్తానంటే అర్థమవుతుంది. అంటే కావాలని ఆయనదే కంటెంట్ రావాలని చెప్పి. ప్రోమోల్లో కూడా చూసుకుంటే శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ వీళ్ళు కనపడలే. కావాలని ఆ ప్రోమోల్లో కూడా ఈ స్పా బ్యాచ్ తిప్పుతారు. ఎంత తిప్పినా అంత లేదన్న. మన అమర్దీప్ అంత అయితే లేదు. అమర్దీప్ తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. ఈ ఎన్నైనా చేసుకొని విన్ను ప్రశాంత్ అంతే. టాప్ 3 ఇక టాప్ 3, 4 వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటారు అన్న. ఇక మన వాళ్ళకి ఇచ్చుకోవాలి కానీ టాప్ 1, టాప్ 2 మాత్రం ఇయ్యలేరు అన్న. చేయరు, ప్రియాంక చేయరు. ప్రియాంక ఖచ్చితంగా వాళ్ళ కాబట్టి టాప్ 3 అయినా టాప్ 4 అయినా ఉంచుతారు. టాప్ 2 కూడా ఉంచుతారేమో కానీ ఉండొద్దు. శివాజీ గారు ఉండాలా ఎట్టి పరిస్థితుల్లో అంతే. అర్జున్ గారు బొక్క 5, 6 అన్న. బొక్క ఆయన ఏం లేదు. ఆయన పెద్దది ఏముండదు. ఆయన వెళ్ళిపోవడమే. శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల శోభా శెట్టి కసికూనలు ఉంటారుగా, ఆ కసికూనలు పోయి అమర్దీప్ కొట్టేస్తారు. కానీ స్పై బ్యాచ్ కి వేయరు వాళ్ళు. ఆమె హ్యాపీ అన్న, ఫుల్ హ్యాపీ. మామూలు ఖుషియా అది, ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది ఆమె పోతే. ఎప్పుడు పోతుందిరా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఒక్కటేసారి సక్సెస్ వచ్చినట్టు, కష్టాల్లో ఉన్నోడికి సక్సెస్ వచ్చినట్టు అట్లా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఓటేసిన, వెళ్ళట్లే. యావర్ కోటేసిన, తర్వాత వెళ్ళలే. శివాజీ కోటేసిన, వెళ్ళలే. వీళ్ళు ముగ్గురు కోటైతే వెళ్ళలే. ఏంద్రా ఇది మ్యాజిక్ ఉందని చెప్పి అమర్దీప్ కోటైతే వెళ్ళింది. నా ఓటు పోయి అమర్దీప్ పడ్డది. అన్నా బయట ఉన్న వాళ్ళందరూ తెలుసా నా పల్లవి ప్రశాంత్ విన్నాని. వాళ్ళు ఓట్లు ఆపి ఏం చేసుకున్నా వాళ్ళ తనం కాదు, అయిపోయింది. అది లిమిట్ క్రాస్ అయిపోయింది. ఆ లవ్ అనేది, పల్లవి ప్రశాంత్ మీద ఉన్న లవ్ అనేది లిమిట్ క్రాస్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఎట్లా అంటే హీరోలకు ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డకు అంత ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ లిమిట్ లోపలే వాళ్ళు చూసుకోవాల్సింది, కానీ లిమిట్ క్రాస్ అయిపోయింది ఆ ప్రేమ అనేది. ఏ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ధర్నాలు అయితే, రాసరోగులు అయితే, గొడవలు అయితే, అంత రచ్చరచ్చ అయిపోయింది అన్న. శివాజీ గారి గురించి ఒక మాటలో చెప్పాను. ఆయన రథ సారథి, అర్జునుడు. ఆయన కృష్ణుడు, ఈయన అర్జునుడు అయితే ఆయన కృష్ణుడు. అదన్న. నాగార్జున గారు శివాజీ ఉడుగుని చేస్తున్నావా అని అన్నాడు కదా పల్లవి ప్రశాంత్. ఇక వాళ్ళు ఎంత చెప్పినా కూడా అదంతా మనకు ప్లస్ అనే అనుకోవాలన్న. పల్లవి ప్రశాంత్ కి, శివాజీకి ప్లస్ అనే అనుకోవాలా. అలాంటి శక్తులన్నీ అడ్డుపడుతూనే ఉంటాయి. అలాంటి అవన్నీ బేర్ చేయగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతారు కూడా. వాళ్ళకి ఆ సామర్థ్యం కూడా ఉంది. అంతే అన్న. చూస్తున్నానన్న, నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ టైం ఎందుకంటే 6 సీజన్లో పోల్చుకుంటే ఈ సీజన్ తొక్కలాగా ఉందన్న, బొక్కలాగా ఉంది. బిగ్ బాస్ లాగా లేదు. మా టీవీ బాగ్రేషన్ చేసుకునేలా ఉంది. మా టీవీ సపోర్ట్ లాగా. పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడంటావా బిగ్ బాస్ అని? అదేనన్నా. మరి ఇప్పుడు చేస్తుంటే అన్ఫేర్ అంతా గేమ్స్ చేస్తున్నారు, అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నారు, అన్ఫేర్ ఇన్నర్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థమవుతలేదు. నిజంగా న్యాయంగా ఆడేవాడికి ఎవరికీ చేస్తలేదు, ఎందుకని అర్థమవుతలేదు. అది అమర్దీప్ పై స్పందన. అమర్దీప్ అన్న, అతను అమర్దీప్ సీరియల్లో చేస్తాడన్న, కానీ ఇక్కడ గేమ్లు ఆడలేకపోతున్నాడు. ప్రజెంట్లీ గేమ్లు ఆడే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అమర్దీప్ అని హైప్ చేస్తున్నారు కదా అందరూ. దేనికి చేస్తున్నారు హైప్? అసలు అతని దగ్గర ఏముందని చేస్తున్నాడు? గేమ్లు ఆడాడనా, లేకపోతే గేమ్లు ఆడలేదనా, దేనికి? వేస్ట్ ఆఫ్ క్యాండిడేట్ అని హైప్ చేయడం మానేసి మీరు అమర్దీప్ అని ఎందుకు చేస్తున్నారు అసలు? మీరు అమర్దీప్ని చెప్పుకున్నారు కదా అన్న, దాని మీద అభిప్రాయం. ఎవరిని కొరికారు? ఎవరు కొరికారన్న? ఎవరిని కొరికారు? అమర్దీప్ ఒప్పుకున్నాడు కొరికాడని.
మళ్ళీ మళ్ళీ మీరు ఎవరిని కొరికారు అంటారేంటి? అమర్దీపే చెప్పాడు కదా నేనే కొరికాను ఇక్కడ అని. ఓకే. మరి మళ్ళీ మీరేంటి ఇలా ఎందుకన్నా పల్లె ప్రశాంత్ సారీ చెప్పిలేదు? సారీ చెప్పలే కదా అంటే మా స్టార్ మా బాచ్ కదా. నాగార్జున గారు ఏంటంటే ఓస్ట్ కాదు, అక్కడ బోకరజం చేస్తున్నాడు కాబట్టి దాని గురించి నాగార్జున అలా చేస్తున్నాడు. అంత పెద్ద అతన్ని పట్టుకుని శివాజీ గారిని పట్టుకుని వేసుకున్నాడు కదా మొన్న. అందుకే కదా శివాజీ గారు రివర్స్లో వేసుకున్నారు. అతనేమో 19 mm దింపుదాం అనుకున్నారు, అతను ఏకంగా 180 mm దింపేశాడు. ముఖం మొట్టలో పెట్టుకున్నాడు, ముఖం మార్చుకున్నాడు కదా. అది ఒక నార్మల్ సాధారణ మహిళతో కూడా అనిపించాడు కదన్న. ఏమని? అదే అవునండి మీరు తప్పు. అది ఎంత తీసుకుందో, అది నార్మల్ మహిళ నీకు తెలుసా నాకు తెలుసా? అది ఎక్కడి నుంచి తీసుకెళ్లారో, ఏ సర్కిల్ నుంచి తీసుకెళ్లారో మనకేం తెలుసు. అది ఓకే. అర్జున్ గేమ్ మీద అభిప్రాయం చెప్పండి. అర్జున్ గేమ్ మీద మొన్న దాకా ఏమి ఆడలేదు అనుకున్నాం. మొన్న ఆడాడు, ఫైనల్ పాస్ గెలుచుకున్నాడు. మరి ఇప్పుడు ఫైనల్లో ఏం చేస్తాడో చూడాలి. ప్రియాంక గారి మీద అది వేస్ట్ క్యాండిడేట్, బాత్రూమ్ కడగడానికి వెళ్ళింది, అందుకే చివరి దాకా ఉంచారు. వచ్చేస్తుంది అంటావా? ఏది అయిపోగానే వచ్చేస్తుంది, అయిపోగానే బాత్రూమ్. డల్ ఏం అవ్వలేదన్న, మీరు అందరూ డల్ అనుకుంటున్నారు. ఫైనల్కి ఎనర్జీ కావాలి కదా, దాస్తున్నాడు. ఆ సింహం సైలెంట్గా ఉందని, పులి సైలెంట్గా ఉందని దాంతో ఎటకరాల జూలు గట్ట దువ్వకూడదు, మళ్ళీ కొరికేది చెయ్య. అది టాప్ 3 ఎవరెవరు ఉంటారంట? టాప్ 3లో కదన్నా, టాప్ 1 అయితే పల్లవ ప్రశాంత్, టాప్ 2 అయితే శివాజీ గారు, టాప్ 3 అయితే యావరు, టాప్ 4 అయితే అమర్దీప్, టాప్ 5 ఏమో అర్జున్, బాత్రూమ్ కడగడానికి ప్రియాంక. సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు బయటకు వచ్చేస్తారు? అది ఎవరికి, అది అంతా ఫేక్, మీరు ఎవరు కంగారు పడకండి. అది ఫేక్ అది మిడ్ వీక్ గట్ట ఏమీ లేదు. కావాలని ఇలా హైప్ చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నా హైప్, అది వాళ్ళ ఛానల్ చూస్తారని. అటువంటి ఛానల్ మాత్రం చూడకండి, సబ్స్క్రైబ్ చేయకండి. రీసెంట్ గా ఈ అనుభూతులు ఇవన్నీ కలిపి ఒక ప్రోమోలా కట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు కదా. అవునన్నా. సో నీకు ఎవరు ప్రోమో నచ్చింది? నాకు శివాజీ గారిదే నచ్చుతుంది. శివాజీ గారు నచ్చింది. అందులో కూడా పల్లవ ప్రశాంత్ సాడ్ సాంగ్ వేసి కొంచెం కించపరిచినట్టే చేశారన్నట్టు అనిపించింది. నీకు ఆయన దాని మీద అభిప్రాయం? దాని మీద అంటే ఇంకా చెప్తున్నాను కదా, నాగార్జున డైరెక్టర్ బోకరాజం చేస్తున్నారని. అలా మా ప్రోగ్రాలు మానేసి బయట బోకరాజులు పెట్టుకుంటే సరిపోద్ది. సీఎంతో మాట్లాడుకుని వాళ్ళతో మాట్లాడుకుంటే అయిపోయా. మేము ఎలా స్పా సెంటర్లు నడుపుకుంటాం, దాంట్లో మాకు ఇచ్చండి ఇంకా వాటాలో అని. ఇప్పుడు అలాగే స్పా సెంటర్ నడుతున్నాయి కదా, అలాగే అవి పెట్టుకుంటాం బెటర్. నాగార్జున బ్రోకరేజ్ జరిగినప్పుడు విన్నర్ పల్లవ ప్రశాంత్ ఇస్తారని ఎలా నమ్ముతున్నా? నేను నమ్ముతా లేదు, కానీ మా నమ్మకం ఇవ్వలేదనుకో నిజంగా అన్నపూర్ణ స్టూడియో 100% ఏదోటి అయిపోద్ది అన్న. ఇవ్వలేదంటేనే నాగార్జున ఎవడో ఎక్కడో నా సామిరంగం తొక్క సామిరంగం సినిమా తీసుకొస్తున్నాడు. ఆ సినిమా కూడా అక్కడ బ్యాన్ చేయరు, ఎలా చేయాలో అలా చేస్తారు. ఒక టికెట్ కూడా కొనకనే చేస్తారు. అయితే అన్న పాపం పల్లవ ప్రశాంత్ ఫోన్ కలుసుకోవాలని చాలా మంది వాపోతున్నారు. దాని మీద నీ స్పందన? అది కలుపుతలేదు, నాగార్జున డైరెక్టర్ చేస్తున్న తప్పు అది. ఎందుకంటే వాళ్ళు మా టీవీ ఎక్కడ రేటింగ్ పడిపోద్ది, ఎక్కడ పడిపోద్ది అని భయం వేసి అలాగా భయం పట్టుకుంది వాళ్ళకి. అందు గురించే ఏం మాట్లాడతలేదు, చెప్తలేదు దాని గురించి. అది ఏంది కాల్ కలుస్తలేదంట కదా, కాల్ కలుస్తుందా? కలుస్తలేదన్న, కలుస్తలేదు. నేనే చేశాను 2-3 సార్లు, కలలేదు. మరి అలాంటప్పుడు విన్నర్ అయిపోతుంది ఎలా? మీరు అందరూ కృషి చేస్తున్నారు ఆయన. చెప్పాం కదా, విన్నర్ అవ్వకపోతే కనుక, విన్నర్ కనుక రన్నర్ కనుక ఇవ్వకపోతే అన్న, అక్కడ శివాజీ గారికి వచ్చిన ఎవరికి వచ్చినా, పల్లవ ప్రశాంత్కి వచ్చినా, ముగ్గురులో 1-2 ఏ ప్లేస్లో ఇద్దరు ఎవరికి వచ్చినా పర్లేదు, మేము ఓకే. కానీ అమర్దీప్ని తీసుకొచ్చి పెట్టారా 2 ప్లేసులు ఎక్కడ అన్నా వేరే రకంగా గొడవలు జరుగుతాయి హైదరాబాద్లో. బిగ్ బాస్ గురించి ఇంకా మళ్ళీ సీజన్ అంటూ జరగదు బిగ్ బాస్, అది 100%. అన్నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి 1000 రూపాయలు అప్పు చేసి మరి సేమ్ టపాకాయలు కాల్చాను అన్న. శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల అమర్దీప్ కుడి చేయి వెళ్ళిపోయింది అన్నట్టు అమర్దీప్ ఫ్యాన్స్ అంటారు. సో నీ అభిప్రాయం? అంటే శోభా శెట్టి వెళ్ళిపోవడం కుడి చేయి వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు, కానీ అదేం కాదు. బిగ్ బాస్కి దైత్యం వదిలిపోయింది. దిష్టి పట్టిన నిమ్మకాయలు తీసి బయట పడతాం శుక్రవారం అలా తీసి పాడేశారు అనమాట. ఎప్పుడో తీసి పాడేవాళ్ళు నిమ్మకాయలు అయ్యి వేస్ట్ నిమ్మకాయలని, కానీ ఇప్పుడు తీసి పాడేశారు అంతే. ఓకే, థ్యాంక్ యూ.